నెల్లూరు జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న గ్రామీణ హోమ్ ఫుడ్స్ సంస్థలో భారీ మోసం జరిగినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. సంస్థ ఎండీ బోర్ల విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు 700 మందికి పైగా బాధితుల నుంచి ఏజెన్సీల పేరుతో డబ్బులు వసూలు చేసి చేతులెత్తుతున్నారన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ఇచ్చిన నెలకు లాభాలు వస్తాయని నమ్మించి ఒక్కో బాధితుడి నుంచి 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లయితే అధికారులు చెప్పారు. మొత్తం మీద దాదాపు 75 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లయితే బాధితులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. గ్రామీణ హోమ్ ఫుడ్ సంబంధించి తెలుగు రాష్ట్రాలు లేకుండా కర్ణాటక, ఒరిస్సా మొత్తం 4 రాష్ట్రాల్లో కొన్ని వందల మంది వ్యాపారం పెట్టుబడి పెట్టారు. అయితే వ్యాపారం సంబంధించి మొత్తం 72 కోట్ల దాకా స్కామ్ జరిగిందని అంటున్నారు. అయితే వీళ్ళ దగ్గర నుంచి 72 కోట్లు వసూలు చేసి గ్రామీణ హోమ్ ఫుడ్ సంబంధించిన అధినేత ఈరోజు చేతులు ఎత్తేయడంతో బాధితులు మన నెల్లూరు జిల్లా ఎస్పీ దగ్గర ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఎంతంత కట్టారు? అసలు మీరు ఎంతమంది బాధితులు ఉన్నారు? ఒకసారి చెప్పండి సార్. మొత్తం 600 మంది ఉన్నారు సార్. 600 మంది బాధితులు ఉన్నారు. నేను 12 లక్షలు కట్టాను సార్. మొత్తం మాస్టర్ ఫ్రాంచైజీకి 6.5 లక్ష, ఏటీఎంకి 2 లక్షలు, అవుట్లెట్కు 3.5 లక్ష, మొత్తం కలిపి 12 లక్షలు కట్టాను సార్. రాయచోటి నుంచి వచ్చాను నేను. నా పేరు హరిరామ్ ప్రసాద్. మొత్తం ఎన్ని రాష్ట్రాల మంది, ఎంతమంది సభ్యులు ఉన్నారు? మీతో కాకుండా ఒక్కొక్కరి దగ్గర నుంచి 15 లక్షలు తీసుకున్నారని, 20 లక్షలు తీసుకున్నారు అన్నారు. టోటల్గా అసలు ఎట్ట మోసపోయారు, ఏ విధంగా మోసపోయారు? మీరు అసలు ఏం సార్ దీని మీద గతంలో కూడా ఈ పోలీస్ స్టేషన్లు ఇచ్చారు. పోలీస్ స్టేషన్ మీకు ఏమైనా న్యాయం జరిగిందా లేదా? సార్, ఇప్పటికైతే ఇంకా కేసు ఫైల్ చేసే దాంట్లోనే ఉంది సార్. అందరినీ వచ్చి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని చెప్పేసి చెప్తున్నారు పోలీసు వారు. దీని గురించి ఇంకా అందరూ ఇంకా రావాలి సార్. ఇంకా చాలామంది రావాలి. ఇప్పటికే 1/3 కానీ రాలేదు. ఇప్పుడు విజయవాడ నుంచి మరో బాధితులు వచ్చినారు. ఒకసారి అడిగి ఇప్పుడు ఇది చాలా సార్లు అండి మేము అసలు రావడం, చాలా ఫైట్ చేస్తున్నాము. చాలా సీరియస్ ఇష్యూ ఇది. కొంచెం అందరూ కూడా బాధ్యతగా తీసుకొని పోలీస్ వారు, మీడియా అందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను సార్. చాలా మేజర్ ఇష్యూ అనమాట. ప్రతి ఒక్కళ్ళం పైకి చెప్పుకోలేకపోతున్నాము. 3.5 లక్షలు సంపాదించాలంటే చాలా టైం పడుతుందండి. కానీ వితిన్ 5 మంత్స్లో అందరి దగ్గర నుంచి ఇలా చాలా కోట్ల వరకు తీసుకున్నాడు. అవి ఎక్కడికి వెళ్ళవు ఆ ఫండ్స్. మీరు ఎంత తొందరగా చర్యలు తీసుకుంటే ఆ ఫండ్స్ మళ్ళీ మాకు వస్తాయని మాకు నమ్మకం ఉంది సార్. అందుకని మీరు బాగా డెప్త్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఫండ్స్ ఎక్కడికెక్కడికి వెళ్ళినాయో అవన్నీ లాక్ చేసి మా అందరికీ తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. ఇదైతే చాలా మేజర్ ఇష్యూ. అందరూ నిరుద్యోగులం, ప్లస్ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే తప్ప హయ్యర్ ఫ్యామిలీస్ ఎవ్వరు లేరండి. మరి నిరుద్యోగుల గురించి కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుల్లో ఆలోచిస్తున్నారు కదా, యువతని కొంచెం ప్రోత్సహించాలి అంటున్నారు. ఇంతమంది మేము 600 మంది అందరం కూడా యంగర్సేనండి, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు. సో వీళ్ళకి మీరు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. మీడియా వారిని, పోలీసు వారిని మీరందరూ కనుక పట్టుబడితే ఆ ఫండ్స్ ఎక్కడికి వెళ్ళవండి. ఆ విజయ్ గారిని గట్టిగా పట్టుకొని మా ఫండ్స్ మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నామండి. విజయనగరం నుంచి మరో బాధితుడు వచ్చినాడు. గ్రామీణ హోమ్ ఫుడ్స్లో మోసమైన సందర్భంగా ఈరోజు పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో భారీ ఎత్తున చేరుకున్నారు. అయితే ఆ బాధితులను మరో బాధితుడు విజయనగరం నుంచి వచ్చినాడు. అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి. మేము విజయనగరం జిల్లా, నా పేరు సత్యనారాయణ అండి. నేను గ్రామీణ హోమ్ ఫుడ్స్లో ఒక ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను. దానికి 3.5 lakhs కట్టి ఉన్నాను. ఆ 3.5 lakhs కట్టిన తర్వాత వాళ్ళు ఎలాంటి స్టాక్ కానీ ఎలాంటిది కానీ పంపుకున్నా గత 4 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. నేను ఇదే కాకుండా ఏటీఎం అనే ఫ్రాంచైజీ కూడా తీసుకోవడం జరిగింది. ఏటీఎం ఇలాంటి బెనిఫిట్స్ ఎక్కిపోవడం వల్ల మీరు ఇంకొక ఫ్రాంచైజీ తెలుగు రోజులు తీసేసుకోండి, దానివల్ల అయితే మీకు బెనిఫిట్స్ అన్నీ యాడ్ అవుతాయని చెప్పారు. నేను దాన్ని కూడా సెప్టెంబర్లో తీసుకోవడం జరిగింది. దానికి కూడా కనీసం ఇంటీరియర్ కానీ కనీసం ఏ బెనిఫిట్స్ ఎలాంటివి పంపించలేదు. దానికి తోడు నేను ₹1 కూడా బాకీ లేను. అయినా కానీ నాకు మళ్ళీ తిరిగి నోటీస్ ఇవ్వడం జరిగింది. గత 4 నెలల నుంచి రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం, రేపు పంపిస్తాం, ఎల్లుండి అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇంతవరకు ఎలాంటిది ఇవ్వడం లేదు. సరికదా మాకు నోటీసులు ఇచ్చి మేమే బాకీ ఉన్నామని చెప్పి మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగింది. నేను అదే విషయం నేను ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేయడానికి వచ్చి ఉన్నాను. ఎస్పీ ఆఫీస్లో ఇప్పుడు చెప్పడం జరుగుతుందండి. గ్రామీణ హోమ్ ఫుడ్ సంబంధించి 4 రాష్ట్రాల్లో ఉంది. అయితే ఒక్కొక్కరి దగ్గర 15 లక్షల నుంచి 3 లక్షల రూపాయల దాకా వసూలు చేశారు. అయితే బాధితులు దగ్గర 700 మంది దాకా ఉన్నారు. ఈరోజు ఎస్పీ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున నెల్లూరు వచ్చి చేరుకున్నారు. అయితే గత 3 నెలల నుంచి పాపం వాళ్ళ బాధితులు గోడు పట్టించుకున్నా వినిపించుకున్న నాదురైతే లేదు. పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారు, ఈ ఒకటే చుట్టూ తిరుగుతున్నా, అయినా కూడా వీళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి లేదు. వీళ్ళు డబ్బులు తీసుకోవడం కాకుండా బాధితుడు వీళ్ళకి నోటీసులు ఇవ్వడం అయితే ఇదే ఇక్కడ జరుగుతున్న సన్నివేశం. కెమెరామెన్ అల్తాఫ్తో మళ్ళీ బీఆర్ న్యూస్, నెల్లూరు.